అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 30 ప్రాసాద లక్షణాలు వృక్షో రక్షతి రక్షితః ప్రాసాద లక్షణాలు దేవాలయ నిర్మాణానికి ముందు వాస్తువిధిని పర్యవేక్షణలో 64 అడుగుల పొడవు అంతే వెడల్పు గల ఒక చతుష్కోణ భూఖండాన్ని తయారు చేయాలి. దానిలో 48 అడుగుల మేరను పిట్టగోడలను కట్టి ఉంచాలి. నలుదిక్కులలోనూ మొత్తం 12 ద్వారాలనేర్పాటు చేయాలి. మనిషికిలాగే దేవాలయానికి జంఘ ఉంటుంది. ఇది మనిషి తొడకి 2.5 రెట్ల పరిమాణంలో ఉంటుంది. దీనిపైనే గర్భగుడి నిర్మింపబడుతుంది. దీనిని నిర్మించి 3 లేదా 5 భాగాలు చేయాలి. జంఘపై నిర్మింపబడు గర్భగుడి భాగ విస్తార పరిమాపము అనగా కట్టడమును శుక్రామ్రి అంటారు. దీని ద్వారపు ఎత్తు శిఖరపు ఎత్తులో సగముండాలి. 4 శిఖరాలను తయారు చేసి వాటిలో 3వ భాగపు కొలతలో వేదిబంధనం చేయాలి. 4వ భాగంలో మరల ప్రాసాదం కంఠ భాగాన్ని నిర్మించాలి. 4 శిఖరాల మధ్యంలో పైకి ఉండే భాగాన్ని కంఠ భాగమంటారు. మరోలా కూడా చేయవచ్చు. భవన నిర్మాణానికి సిద్ధం చేసిన భూమి ఖండాన్ని 16 సమాన భాగాలుగా చేసి వాటిలో 4వ ముక్కలో గర్భగుడిని నిర్మించి మిగిలిన 12 భాగాలను పిట్టగోడచే ఆవృతం చేయించాలి. ఈ చతుర్థ భాగం ఎత్తును అనుసరించే మిగతా అన్ని భాగాల కొలతలు నిర్ణయింపబడతాయి. భిత్తి గోడ కి శిఖరం 2 ఎత్తు. ప్రదక్షిణ భాగం విస్తృతి శిఖరం ఎత్తులో చతుర్థాంశం. దేవప్రాసాదానికి 4 దిక్కులలోనూ బయటికి పోవడానికి ద్వారాలుండాలి. ద్వారం గర్భగుడి గోడలో 5వ వంతు కొలతలతో నుండాలి. గర్భగుడిలో ప్రతి అంశము యొక్క కొలతలు వాస్తుశాస్త్రాన్ని అనుసరించే ఉండాలి. ఎక్కడా ఏమాత్రమూ తేడా ఉండరాదు. ఇక లింగ నిర్మాణ పరిమాణం లింగపు కొలతలను బట్టే దాని పీఠం కొలతలుండాలి. పీఠ భాగానికి 2 పరిమాణంలో దానికి నలువైపులా గర్భభాగం ఉండాలి. పీఠ గర్భాన్ని అనుసరించి దాని గోడ, ఆ గోడ విస్తీర్ణంలో అర్ధభాగం కొలతలో లింగపీఠము యొక్క జంఘ భాగము కట్టబడాలి. దానికి 2 ఎత్తు శిఖరానికుండాలి. ద్వారాలు 4 హస్తాల 6 అడుగుల పొడవుండాలి. ఇదే వాస్తు చెప్పే అష్టభాగం. ద్వారంలాగే పీఠ మధ్య భాగం కూడా ఛిద్రయుక్తంగానే ఉండాలి. పాదిక, శేషిక, భిత్తి, ద్వార పరిమాణాలను అనుసరించియే అర్ధ పరిమాణ దూరాల్లో అన్నిటినీ నిర్మించాలి. ఆ గర్భ భాగ విస్తృతికి సమానంగా మండప జంఘా భాగాన్ని నిర్మించి దానికి 2 పరిమాణంలో ఉన్నత శిఖర భాగాన్ని కట్టాలి. శుక్రాంధ్ర భాగాన్ని ఇదివరకటిలాగే కట్టి పై ద్వారాన్ని ఎత్తులోనే ఉంచాలి. ప్రాసాదానికి 4 వైపులా 1 అడుగు పరిమాణంలో పునాదిని నిర్మించి ఉంచాలి. దీనిని నేమి అని కూడా అంటారు. గర్భగుడికి ఈ నేమి 2 ప్రహరీ గోడకి 2 ఎత్తులో శిఖరముండాలి. లక్షణాలను బట్టి ప్రాసాదాలనేక ప్రకారాలుగా ఉంటాయి. ఇలా వైరాజ, పుష్పక, కైలాస, మాలిక, మాణిక, త్రివిష్టప. ఇవి క్రమంగా చతురస్ర, ఆయత, వృత్త, వృత్తాయత, అష్టకోణాకారాలలో ఉంటాయి. వైరాజ నామక ప్రాసాదంలో మరల 9 ప్రకారాల చౌకోర ప్రాసాదాలు నిర్మింపబడుతున్నాయి. అవి మేరు, మందర, విమాన, భద్రక, సర్వతోభద్ర, రూచక, నందన, నందివర్ధన, శ్రీవత్సములు. పుష్పక నామక ప్రాసాద నిర్మాణ కళలో ఈ క్రింది 9 రకాలున్నాయి. వలభి, గృహరాజ, సాలగృహ, మందిర, విమాన, బ్రహ్మమందిర, భవన, ఉత్తంభ, శివికావేశం. కైలాస ప్రాసాద నిర్మాణ కళ నుండి వలయ, దుందుభి, పద్మ, మహాపద్మ, ముకులి, ఉష్ణశి, శంఖ, కలస, గువావృక్ష మున్నగు ప్రకారాలుద్భవించాయి. అలాగే గజ, వృషభ, హంస, గరుడ, సింహ, సమ్ముఖ, భూముఖ, భూధర, శ్రీజయ, పృథివీధర ఇవి మాలికా నామక వృత్తాయత ప్రాసాద కళా ప్రాదుర్భూతములు. అలాగే త్రివిష్టప శిల్పకళ నుండి వజ్ర, చక్ర, ముష్టికవభ్రు, వక్రస్వస్తిక, ఖడ్గ, గద, శ్రీవృక్ష, విజయ, శ్వేత ప్రకారాల ప్రాసాదాలు నిర్మింపబడుతున్నాయి.
ఇవే కాక త్రికోణ, పద్మాకార, అర్ధచంద్రాకార, చతుష్కోణ, షోడశకోణీయ ప్రకారాల ప్రాసాదాలను ఒక నిర్దిష్ట ఫలం కోసం క్రమంగా రాజ్య, ఐశ్వర్య, ఆయువర్ధన, పుత్ర, లాభ, స్త్రీ ప్రాప్తిల కోసం ప్రత్యేక మండపాలతో నిర్మిస్తారు. ముఖ్యద్వార స్థానంలోనే ధ్వజాదులను గర్భగృహాన్ని నిర్మించాలి. సూత్రంతో జాగ్రత్తగా కొలిచి సరిసంఖ్యల గుణింతాలలో మండపాన్ని నిర్మించి అందులో 4వ వంతు కొలతలతో నొక భద్రగృహాన్ని నిర్మించాలి. భద్రగృహంలో కిటికీలుండవు. ప్రాసాదంలో ఏర్పాటు చేసే లతా మండపానికి భూమిని విషమంగానూ అనేక రంగులతోనూ చేయాలి. పరిమాణపు లెక్కలు అవసరం లేదు. విషమరేఖలతో అలంకరించాలి. ప్రాసాదము యొక్క ఆధారభూమి 4 దిక్కులలో 4 ద్వారాలతో 4 మండపాలతో సుశోభితమై ఉండాలి. 100 శృంగాల, బురుజు స్తంభాల తో ఉండే ప్రాసాదాన్ని మేరు ప్రాసాదమంటారు. ఇది ఉత్తమం. ఇందులో ప్రతి మండపానికి 3 భద్రగృహాలుండాలి. ఇవే కాక ఎన్నో రకాల దేవ ప్రాసాదాలున్నాయి. స్వయంభూదేవతల కోసం నిర్మించే ప్రాసాదాలకు పెద్దగా నియమాలుండవు. చతురస్ర ఆలయాలలో చంద్రసాలయుక్తాలైన అరుగులుండాలి. వాటికెదురుగా ఆయా దేవతల వాహనాలకై లఘు మండపాలను నిర్మించాలి. దేవ ప్రాసాదాలలో ద్వారానికి దగ్గరగా నాట్యశాల ఉండాలి. ద్వారపాలుర విగ్రహాలు శాస్త్రోక్తంగా నిర్మింపబడాలి. ఆలయానికి దగ్గర్లోనే అందులోనే పనిచేసేవారికి ఇళ్లు కట్టించాలి. మన దేవాలయాలు కళలకు కాణాచులు. నాట్యం, సంగీతం నిరంతరం పిల్లలకు చెప్పబడుతూ ఉండాలి. సంస్కృత వ్యాకరణం, ఇతర భాషల వ్యాకరణాలు కూడా గురువులు అక్కడ ఉచితంగా బోధించి దైవానికి ఆత్మబంధువులుగా ఎదగాలి. విద్యాలయాలలో జీతం పుచ్చుకుని పనిచేయడం విద్యాదానం కాదు. కోవెలలో కోటి విద్యలను కాకున్నా తమకి వచ్చిన కొన్ని విద్యలను విద్యార్హులైన విద్యార్థులకు నేర్పడం ద్వారా గురువులు, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు సార్థక జన్ములవుతారు. దేవాలయాన్ని నిర్మించినప్పుడే విద్యాలయానికి అవసరమైన స్థలాన్ని కేటాయించి ఆ వాతావరణాన్ని కల్పిస్తుంది హిందూమతం. అధ్యాయం 47. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 30. ప్రాసాద లక్షణాలు.